మనం కొన్ని వేల సార్లు మాట్లాడుకున్నాం. వ్యవస్థలాగా పనిచేయకపోతే ప్రతి ఒక్కరూ బాధితులే. కొంచెం ముందు వెనక కొందరు ఈరోజు, కొందరు రేపు, లేకుంటే మరికొందరు ఎల్లుండి. అందరూ బాధితులుగానే మిగులుతారు. అధికారం అని లేదు, ప్రతిపక్షం అని లేదు. తాజాగా వరుస పెట్టి ఎన్ని సంఘటనలు ఇట్లాంటివి. లేటెస్ట్గా నిన్ననే తీసుకోండి, ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత విచ్చలవిడితనం జరుగుతుంది అని ఏకంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ స్టేట్ వాళ్ళ లీగల్ సెల్కి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, దెందలూరు నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ నేత ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన మీడియా సమావేశం పెట్టి ఆయన వీడియోల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా లీగల్ కేసులను ఈయన డీల్ చేశారు. పాపం ఈయనప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయన వీడియోలు షేర్ చేస్తూ ఉండడం చూస్తే పరిస్థితి ఎట్లుంటుందో. ఒక టీడీపీ లీగల్ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ప్రధానంగా ఏమంటున్నారు, దెందలూరు నియోజకవర్గ పార్టీ నేత అంటే ఆయన ఎమ్మెల్యే, దెందలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే 400కు పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారట. అంటే ఎమ్మెల్యే ఇన్ ద సెన్స్ ఆయన ఏమంటారు, నియోజకవర్గంలో ఆయన అనుమతితో, ఆయన ఆశీర్వాదంతో 400కు పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, ఎక్సైజు పోలీస్ శాఖలను నిస్తేజం చేసి నోరెత్తిన వారిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ దెందలూరు నియోజకవర్గంలో మా టీడీపీ నాయకుడు మద్యం దందా చేస్తున్నాడని, ఎక్సైజ్ కార్యాలయం వద్ద వీధి గుండాలను పెట్టి దాష్టీకం చేసి మద్యం దుకాణాల టెండర్లను చేజిక్కించుకున్నాడని, నియోజకవర్గంలో 17 లైసెన్స్ షాపుల యజమానులు కూడా ఎవరో తెలియదని, అంతా సాయి బాలాజీ వైన్స్ అనే పేరు మీద నడుస్తుంటుంది, అన్ని బెల్ట్ షాపులకు వైన్స్ అక్కడి నుంచే మద్యం సరఫరా అవుతుంది వైను. ఆ వ్యక్తి స్వార్థం, ఆర్థిక స్వావలంబన కోసం ఇంత దుర్మార్గం చేస్తున్నారని, బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు గారి మాటలు దెందులూరు నియోజకవర్గంలో అపహాస్యమవుతున్నాయని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్కి వైస్ ప్రెసిడెంట్ చెబుతున్న మాటలు. ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలేనని. ఒక దగ్గరేనా, చాలా దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెబుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెబుతున్నారు ఏం జరుగుతుంది అని. లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్లు బయటకు వచ్చి చెబుతూ ఉన్నారు. నిన్న జరిగిన మరో సంఘటన కూడా చూసాం కదా, ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని ఏదో టీడీపీ కార్యకర్త ఏదో ప్రశ్నించారని చెప్పి అతని మీద ఏకంగా రేప్ కేసు పెట్టి అట్లా ఈడ్చుకుపోసి చూడండి ఎట్లా, ఎంత దారుణం. నీకు ప్రతిపక్షాల వాళ్ళు బాధితులు ఏ విధంగా మిగులుతూ ఉన్నారు, అధికార కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా బాధితులుగా. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి అధికారం అనే తలకెక్కిన వాళ్ళు, మనం ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నడుపుతూ ఉన్నాం, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగమవుతూ ఉన్నామన్న ఆ ఫీలే లేదు వాళ్ళకు. నియోజకవర్గానికి మనమే నియంత్రణం, లేదా రాష్ట్రానికి మనమే, జిల్లాకు మనం ఏం చెబితే అదే నడవాలి. ఈ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే ఈ మైండ్ సెట్లో ఉన్నారో రేపు మీరు బాధితులే అవుతారు. దయచేసి సిస్టమ్ను కాపాడండి, సిస్టమ్ మిమ్మల్ని కాపాడుతుంది. ఈరోజు మీరు అల్టిమేట్ సూపర్ పవర్గా మీరు ఏమైనా భావిస్తూ ఉండొచ్చు, వ్యవస్థలు మీకు ఆ విధంగా వత్తాసు పలుకుతూ ఉండొచ్చు. ఇదే వ్యవస్థలే మళ్ళీ మిమ్మల్ని బాధితులుగా మారుస్తాయి. ఆ వ్యవస్థలు మీరు కాపాడకపోతే ఎలా మర్చిపోతున్నారు వీళ్ళు లాజిక్లు. చరిత్ర అంత ఈజీగా ఏమీ నిర్మాణమై లేదు. ప్రజాస్వామ్య భారతం తాత్కాలికంగా మాత్రమే మీలాంటి వాళ్ళకి ఆనందాలు మిగులుతాయి. వ్యవస్థల చేతిలో పెట్టుకొని అంతా మనకి ఇష్టం వచ్చేట్లు ఫింగర్ టిప్స్లో నడిపిస్తామన్న వాళ్ళకు తాత్కాలిక ఆనందమే. అల్టిమేట్గా లాంగ్ రన్లో ప్రజాస్వామ్యమే గెలవాలి, గెలిచి తీరుతుంది కూడా.